పులి బాటిలిస్తాను ఆ బాటిస్తాను ఓటైతే మీకు ఏది రావంటాను. ఇంకో సిగ్గిదాపిన ముచ్చట కూడా మీకు చూపిస్తా జర రాగరే. ఇంకో సిగ్గిదాపిన ముచ్చట చాలా బ్రహ్మాండంగా ఉంటది. నరుకుతాను మా రాజాన్ని ఇలా నరికిండు, ఒకసారి మీకు చూపిస్తా. ఇది ఒక వీడియో చూడరా జర పుణ్యం ఉంటది. అందరు మీకు తెలిసి ఉంటుందా ఈ ఊర్లో డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తుంది. ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా సభ వచ్చినా ఆదుకునేటోళ్లకు మంచిగా చూసి ఉంటుంది. అర్థమైందా? పైసలు ఓటు పైసలు ఇస్తోళ్ళకు ఏకురి ఓటు పైసలు ఇస్తే తీసుకుంటాడు. మా రాజాన్ని ఏం చెప్పినా ఓటుకు పైసలు ఇస్తోనికి ఓటు ఏకురి మంచోనికి ఓటు వేయరు అంటాను. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్న రాజన్న గారు, మంచోడు అంటే నువ్వు కాదు, ఓటుకు పైసలు ఇయ్యనోడు అంటే నువ్వు కాదు. ఎందుకంటే రాజన్న గారు ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119లలో ఊరికంటే ముందర పైసలు మంచిన సన్నాసి నువ్వే ఈ తెలంగాణ రాష్ట్రంలో. సామాన్యుడు అంటోడు ఒక ఎమ్మెల్యే కావాలని కలగనటానికి లేకుండా మునుగోడు నేరంలో పైసలు ఏర్లై వారిచ్చి మందు ఏర్లై వారిచ్చి ఎమ్మెల్యే కావడం కోసం సర్వ అడ్డదారులు దొక్కే అడగాది కూడా నువ్వే. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మునుగోడు బై ఎలక్షన్ లో ఎన్ని పైసలు పోతే నువ్వు పీకి గన్ని ఓట్లు పట్టుకొచ్చినవు. 4 ఊర్లకు పైసలు అందకపోతే నువ్వు ఎట్టు ఓడిపోయినావు నాకెరక నీకెరక అందరికి ఎరక. ఈయన అంటాడు నీతి వాక్యాలు చెప్తాడు. నా మునుగోడు కానీ తిరుగుకుంటున్నా ఆయన అయినా ఇవో పైసలు వేస్తానికి ఓటు ఎగిరి వాడు పైసలు తీసుకొని రేపు పని చేయడం అంటాను. నువ్వేం పీకినావు మరి? నీకు అదే అడుగుతున్నా. నువ్వు పైసలు తీసుకొని ఓటు వేసినా అంటే నీకు ఇలా మా ప్రజలు ఏం అడగలేకపోతున్నారు. నీ పైసలు తీసుకోలేదు, నీకు ఓటు వేయలేదు కాబట్టి నేను అన్ని అడగలుగుతున్నా. అన్ని అడిగితే నొప్పిలేసి అక్రమ కేసులు పెడతాను. మరి నువ్వేటో మంచోనివా? నువ్వు పెద్ద పెద్ద మోగని మొలకాల విద్దంట ఎలుక నుంచి వెళ్ళేవాడంట నియాస ఉంటాడే పెద్ద మోగన్ అని చెప్పేసి నేను ప్రసిద్ధాన్ని తట్టుకోలేక ఇళ్ళకి వాడి కేసులు పెట్టిస్తాను. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు నువ్వు మాట్లాడే మాటలు. మంత్రి పదవుల కోసం ఉన్న ధ్యాస, మంత్రి పదవులపై ఉన్న ప్రేమ మునుగోడు ప్రజల పైన లేదంటానికి 100 సాక్ష్యాలు నేను తీసుకొచ్చిన. ఏనాడు సామాన్ చెప్పే దమ్ము నీ కాదు లేదు. ఇవాళ ఓట్లు వచ్చినానికి కొత్త పిచ్చగారు లేక మళ్ళీ వచ్చిండు సిప్ప పట్టుకొని. మళ్ళీ వచ్చి ప్రజలవానికి ఓటేరి ప్రజలకి ఓటేరి మంచోని కూడా ఉన్నది మొత్తం లంగలేడా నీ దాంట్లో. నీ అమరు తిరుగుతాను తెలియదా లోకానికి? నువ్వు ఆ ఊళ్ళో ఉంటోనికి వెనక తిరుగుతోనికి ఏం చేస్తాను వాడు ఏం కదా తెలియదా జనాలకు? పైసలు వంచడం అంటాను. నీ ముఖానికి వార్డు నెంబర్ అనికి వెళ్తావా? పైసలు వంచకపోతే నువ్వు పైసలు వంచకపోతే వార్డు నెంబర్ అనికి వెళ్తావా? నా చెప్పు నిజంగా నువ్వు నీ బ్రాహ్మణ వెళ్ళినా పోయాం. నువ్వు ఎమ్మెల్యేకు అద్దె ఉంచుకో, అది గెలిస్తే ముచ్చరా. నేను వార్డు నెంబర్ నామినేషన్ ఎత్తానా రూపాయి వంచను మందు వంచని మీ ఊళ్ళో అదే గుడి కాడుకో ఏదో గుడి కాడు పోదాం. గుడికాడికి పోయి ప్రమాణం చేద్దాం. ఇగో నేను రూపాయి వంచనా, నేను ప్రచారం చేస్తా, దండం పెడతా, కాళ్ళు ముక్త ఏళ్ళు ముక్త కానీ నేను రూపాయి వంచను మందు వంచని ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్. నువ్వు వార్డు నెంబర్కి వెళ్తే నీ ముక్కునే రాకపోయా. నువ్వు వార్డు నెంబర్కి వెళ్తేనే సర్పంచ్ కూడా దిగ. నువ్వు నీ కాడ పైసలు లేకపోతే నువ్వు ఓట్రా అసలు ప్రజలకు పైసలు అనేది చూసే కదా నేను ప్రజలు తిరిగే తెలియదా నాకు? నేను కానీ తిరిగే చెంచాలు నీ కాడ పైసలు లేవంటే ఎందుకు నీ ఎమ్మడి ఉంటారా? ఇంకా పాలు వాయిస్ అవుతుంది ఆమె ఎమ్మడి ఎందుకు లేరు? పైసలు లేవు వాళ్ళు లేరు. నీ చెంచాల జోలే చెప్తున్నా. 2014 నా వెనకంగా తిరగరు. ఆమె కాడ పైసలు లేవు కాబట్టి నీ కాడ పైసలు నీ వెనకంగా వచ్చారు. రేపు నీకన్నా గట్టివాడు పైసలు దొరికితే నా వెనకంగా పోతుంది. నువ్వు పైసలు జోలి మాట్లాడతాను. పైసలు ఇస్తేనే పైసలు తీసుకొని ఓటేగిరి పత్తిత్తులకే ఓటేరని చెప్తాను. నువ్వు పత్తిత్తు అయితే చెప్తానికి నువ్వు పైసలు వంచకపోతే 10,000 ఓట్లతో ఓడిపోతుంది. 4 ఊర్లు వంచకపోతేనే. ఇంకో పైసల జోలి నువ్వు నేను మాట్లాడద్దు. చెబుతానికి నీ సిగ్గు లేకపోయి ఇడడానికి మాకన్నా సిగ్గు అనిపిస్తుంది. మనం వాంచింది 2,500, అంతకుముందు వాంచింది 3,000, అంతకంటే ముందు వాంచింది 2,000. నీ చరిత్ర మొత్తం లెక్క తీసిన నేను. నాకు తెలియదా నీ నీ చక్కదానది? ఎంపీ ఎలక్షన్ 2 లక్షల మేరతో గెలిచాను చెప్పి తిరిగినావు. 500 రూపాయలు వంచకపోతే నువ్వు గెలవపోదు. 20 లక్షల మందికి 500 వస్తే గెలిచిరు. అది మీ చరిత్ర, మీ చక్కదనం. మందు వంచకపోతే ఒకనాడన్నా ఎమ్మెల్యే గెలుతురు ఆయన ఒకనాడన్నా నా కళ్ళతో కట్టలు వంచి పైసలు నేను బీజేపీ ఉన్నప్పుడు నువ్వు చెప్తాను పైసలు వంచ కూడా గెలవాలని. లజ్జాపి నువ్వు చెప్పకు, అనవసరంగా లజ్జ తీసుకోకు. సింపుల్గా చెప్తాను నేను. నువ్వు పైసలు వంచుట్లో నువ్వు పిహెచ్డి చేసినావు, మందు వంచుట్లో నువ్వు పిహెచ్డి చేసినావు. ఇది మునుగోడు ఏరియాలో పసిపిల్ల కానీ ఉత్సవోత్తానికి రాను కూడా చెప్తే కూడా అట్లా లాగు పట్టుకొని పిల్లగాని అడితే కూడా చెప్తాడు నువ్వు పైసలు వంచకపోతే నువ్వు ఎమ్మెల్యే గెలవని. నేను చెప్తాను వార్డు నెంబర్ గెలవా నువ్వు? లేదు ఛాలెంజ్ చేయి. ఇగో నేను వార్డు నెంబర్ పోటీ చేస్తానా, నేను రూపాయి వంచాలని చెప్పు. రూపాయి వంచను మందు పోయాను, నేను ఏం చేయను రాబోయ్, నా మీద ప్రేమతో ఓటేరని నువ్వు అడుగు. నువ్వు గెలిస్తే నేను ముక్కునే రాస్తా.
గిట్లాంటి నీతి వాక్యాలు చెప్తురా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరాలు తిరిగిదారా మీరు చేసేది? మీరు ఏం డెవలప్మెంట్ చేసినా చెప్పురి, ఇంకో ఇచ్చినా చెప్పురి, అవి చేత కాదు, అవి చేత కాదు, షేర్ అవుతురుగా. మీరేమన్నా చేస్తే చెప్పురు. 10 పైసల పని వీకింది లేదా? ఏమంటే రోడ్ల పూట తిరుగుడు, 4 డైలాగులు వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుడు, గురుకుడు, అది స్టేటస్ పెట్టుకొని అవ్వని పొడిచింది పీకినా అని చెప్పుడు. నిన్ననే మీ అన్న ఉత్సవం ఓపిస్తున్నాయి వానికి. ఓ బీసీ బిడ్డకు నోట్ల ఉత్సవం పోసి చిత్రహింసలు పెట్టిండు నామినేషన్ వేస్తే. ఇప్పుడు నీ వెనక ఉన్న బీసీలకు ఏమన్నా సిగ్గులాజున్నదా? మీ అన్నదమ్ములు ఇద్దరు బీసీ వ్యతిరేకులు, కట్టర్ రెడ్లు. మీరు కట్టర్ రెడ్లు. ఒక బీసీ బిడ్డ పైన ఎన్నికైనట్టు లోకం చూసింది మునుగోడ్ల. నీ అసలు వంటి సిగ్గుదాపులో వెనకంగా బీసీలు తిరుగుతుంటే మాకు సిగ్గులేదు వాస్తవానికి. ఎందుకంటే మీరు మంచోలే, మీ అన్న మంచోడు, నువ్వు మంచోడే. నిన్ననే బీసీ బిడ్డ ఒక యాదవ బిడ్డ నోట్ల ఉత్సవం పోసి కొడితే సిగ్గుదాపినోడు తెల్లారి వెనకంగా తిరుగుతాడే? మనిషి పుట్టుక ఉట్టినోడైతే దండవరం ఆయన మీ చైతన్యానికి, మీ చైతన్యంలో ముందువాడ మీకు ఇంకా సిగ్గు రాల్చి ఏం మనుషులు రా బాబు మీరు? నిన్ననే కదా జరిగింది. కోచు పొద్దున్న ఊకరు అప్పుడే చెడిపోయిరా, అంత లట్ల కూలయ్యరా. వేసిండా నిన్న మెతుకులు వేయచ్చు. ఆయన మీటింగ్కి రావాలంటే పైసలు కావాలి, ఆయన వెనకంగా తిరగాలంటే పైసలు కావాలి, మళ్ళీ ఆయన పైసలు తీసుకొని ఓడేకరా నీతి వాక్యాలు చెప్పాలి. ఆహా ఓ చిన్న కథ కాదు. ఈయన 1 నెంబర్ చోరు, ఆయన 10 నెంబర్ చోరు. ఇంకా మా అన్నుగా ఏతుల మంత్రి. ఈయన నెంబర్ వన్ యాక్టర్, వరల్డ్ నెంబర్ 1 యాక్టర్ అవుతాడు ఆయన. నాకు ఏం సంబంధం లేదు ఇప్పుడు తిప్పార్తిలో ఉచ్చబోసి కొట్టిన దానికి. నేను పత్తిత్తున్నా అదే మరి, నీ పెద్ద పత్తిత్తున్నా, నాకేమో సంబంధమా? వాడు ఓడో నాకు తెలియదు, సందీప్ రెడ్డి అంటాడు. అక్కడ చెప్తారు, మనకు సిగ్గులేనప్పుడు గట్టిగా చెప్తారు, మన సిగ్గుంటే చెప్పరుగా. ఏం చేద్దాం? లేదా మరి మనకు లేనప్పుడు ఏం చేద్దాం?